ప్రస్తుతం డిబేట్ లో జాయిన్ అవుతున్నారు టీడీపీ నేత పార్టీ అధికార ప్రతినిధి విద్యాసాగర్ గారు. విద్యాసాగర్ గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. విద్యాసాగర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నేతలు వీడుతున్నారు. పార్టీలు ఓటమి ఎదురయ్యాక ప్రతి పార్టీకి ఇలాంటి పరిస్థితి ఎదురవటం కామన్ అని కొండరాజు గారు అంటున్నారు. ఒక పాయింట్ నెంబర్ 1. అయితే ఇందులో సిగ్నిఫికెంట్ గా చూస్తే ఎక్కువగా కాపు సామాజిక వర్గం నేతలు వీడిన వారిలో మాజీ మంత్రి ఆళ్ల నాని ఉన్నారు, అలాగే కిలారు రోషయ్య ఉన్నారు, ఆయన మాజీ శాసనసభ్యుడు. ఇప్పుడు పేర్లు వినిపిస్తున్నాయి, సామినేని ఉదయభాను రేపో మాప అంటున్నారు. అలాగే గోదావరి జిల్లాలకు చెందిన ఒక మాజీ మంత్రి, 4 మాజీ ఎమ్మెల్యేలు పార్టీని వీడతారన్న ప్రచారం గుప్పుమంటుంది. అంటే కాపులతో ఎక్కడ గ్యాప్ వచ్చింది అన్న అంశంకి సంబంధించి కాపులందరూ మాతోనే ఉన్నారు, బత్స మాతో ఉన్నారు, వంగ గీత మాతో ఉన్నారు, చాలామంది నేతలు మాతోనే ఉన్నారు. ఇదొక అనవసర రచ్చ అని కొండరాజు గారు అంటున్నారు. గుడ్ ఈవినింగ్ సతీష్ గారు, అట్లాగే మిత్రుడికి కూడా నా నమస్కారం. ఇప్పుడు ఇదే మాట ఎలక్షన్ల మునుపు 2024 ఎలక్షన్ మునుపు కూడా ఇదే మాట చెప్పారు. కాపులు మొత్తం జగన్ వెంటే అంటూ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు మీద రకరకాలుగా మాట్లాడినా కూడా ఆ సామాజిక వర్గం చెందినటువంటి నేత ఒక పార్టీకి అధ్యక్షుడిని రకరకాలుగా ఆ క్యారెక్టర్ అసైనేషన్ చేసినప్పటికీ కూడా ఎవరు స్పందించకపోగా మరి ఎదురుదాడి చేశారు. దాని ప్రతిఫలమే ఈ రోజు వీళ్ళకి ఆ రిజల్ట్ కొన్ని జిల్లాల్లో. ఇప్పుడు తిరిగి మళ్ళీ అదే అంటే వీళ్ళు స్వతహాగా వీళ్ళు మారరు కదా, వీళ్ళు చెప్పిందే పదే వాడు చెప్పడం అలవాటు కాబట్టి ఇప్పటికీ వాళ్ళు ఆ మూడులోనే ఉన్నారనమాట. జరిగిన డ్యామేజ్ ఏ రకంగా జరిగింది, ఎందుకు జరిగింది, ఇప్పుడు మనం ఎన్ని మాట్లాడుకున్నా కూడా కుల రాజకీయాలు, మత రాజకీయాలు భారతదేశంలో అనేటివి అది నేను దానికి పాజిటివ్ గా మాట్లాడినా కానీ అదొక దరిద్రం అనేది దేశంలో రాష్ట్రంలో ఉన్నమాట వాస్తవం. అవును, పాలిటిక్స్ గా చూడటము, లాంటి అభివృద్ధి వైపు చూడటము, ప్రోగ్రెసివ్ గా వెళ్ళటం అన్నది ఇంకా మనం అంతా దేశంలో మెచ్యూరిటీ అంతా రావాలి. మనకేదో ఒక వెస్ట్రన్ పాలిటిక్స్ ని చూసే రకంగా ఇద్దరు నాయకులు ఒక టీవీ చర్చ కార్యక్రమంలో మాట్లాడే విధంగా ఉండే అంత మెచ్యూర్డ్ పాలిటిక్స్ భారతదేశంలో ఇంకా అవ్వలేదు కాబట్టి ఇవి ఇక్కడ ఉంటాయి, ఈ దేశంలో ఉంటాయి. ఉన్నప్పుడు ఆ మనోభావాలకు సంబంధించినటువంటి విషయాల మీద ఏ పార్టీ అయినా సరే చాలా అతి జాగ్రత్తగా ఉండాలి. ఓకే, నేను పాలకపక్షంలో ఉన్నాను కాబట్టి నాకు ఇష్టం వచ్చి నోటికి వచ్చింది మాట్లాడతాను, నాకు నోటికి వచ్చేట్లు ఎదుటోళ్ళు విమర్శిస్తాను, క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తానంటే నడవదు, ప్రజలు ఒప్పుకోరు. వాళ్ళు ఆ రోజు ఒక కులంకి సంబంధించి నేతలుగా ఉండి వాళ్లే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడము, అట్లాగే తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి లీడర్లను మీరు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇందులో ఒరిజినల్ ఉన్నారు, మిగతా డూప్లికేట్ లాగా మాట్లాడి ఏదైతే ఉందో రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ బలిజ, ఒంటరి, తెలగ, కాపు, తూర్పు ఈ సామాజిక వర్గాలు చేసినటువంటి మొత్తం అంతా కూడా ఏమైపోయారంటే ఒక ఏహభావానికి వచ్చేసారు. అంటే ఈ రకంగా విమర్శించడం కరెక్ట్ అవునా కాదా, మొట్టమొదటిగా అంటే వీళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరు ఉండరా కాబట్టి మూకొమ్ముడిగా అందరినీ ఎవరైతే ఏ సామాజిక వర్గం అయితే ఓన్ చేసుకోవాలని చెప్పి ట్రై చేశారో ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి ఓటర్లు, ప్రజలు, ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి నాయకులు కూడా ఆ వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా వానిష్ చేసి పడేశారు. ఓకే, అంటే కులాన్ని నువ్వు ఇష్టం వచ్చేట్లు మాట్లాడితే నీకు ఇష్టం, నీ ఇష్టమా అన్నట్టు మాట్లాడారు. ఈ పద్ధతి వీళ్ళు గనక మారకపోతే ఇప్పుడు మొదటి శ్రేణి నాయకుల గురించి మాట్లాడుతున్నాం, రేపు పొద్దున ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి ఆల్రెడీ క్యాడర్ మారిపోయింది, ఓటర్లు మారిపోయారు, దాన్ని ఎవడో మార్చాడు. ఇంకా చూరు బట్టి ఊగుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మిగలరు. నీకు ఒక బలమైన సామాజిక వర్గం అంటే కాపు సామాజిక వర్గం అంటే ఒక 5 తెగలు కలిసినటువంటి బలమైన సామాజిక వర్గం ఇది. 22 నుంచి 24% హైయెస్ట్ ఓట్ పర్సెంటేజ్ ఉన్నటువంటి సామాజిక వర్గాన్ని నీకు ఇష్టం వచ్చేట్లు మాట్లాడతా, నేను నీకు ఇష్టం వచ్చేట్లు విమర్శిస్తా, నీకు ఇష్టం వచ్చేట్లు చేస్తా అంటే నడవదు కదా. ఆ సామాజిక వర్గం ఏదైతే ఉందో వాళ్ళ మనోభావాలు ఏమున్నాయి, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, ఆ సామాజికంగా ఉన్నటువంటి ఓటర్లు, ప్రజలు, ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్స్ వాళ్ళు ఏమనుకుంటున్నారు, రాజ్యాధికారం వైపు ఎటువైపు నడవాలనుకుంటున్నారు, వాళ్ళకు తగిన ప్రాధాన్యత వచ్చిందా లేదా, వీటన్నిటి మీద కూడా చర్చ జరగదా, ఆ క్యాస్ట్ లో చర్చ జరగదా. ఎంతసేపు అయినా మనం చెప్పాం ఊకదంపుడు ఉపన్యాసం చెప్పేస్తాం కాబట్టి ఆ ఊపదంకుడు ఉపన్యాసాలు వైపు మనం ఉండాలి.
Okay. ఉంటారు ఎవరైనా ఉంటారా? ఒక కాపు సామాజికమే కాదండి, ఏ సామాజిక వర్గమైనా చిన్నదా పెద్దదా అనేది క్వశ్చన్ కాదు ఇక్కడ. ఎవరైనా సరే మీకు ఇష్టం వచ్చేట్లు మాట్లాడి ఇష్టం వచ్చేట్లు బిహేవ్ చేసేసి ఈ రోజు వాళ్ళు పోతే ఎంత వీళ్ళు పోతే ఎంత ఇట్లాగే మాట్లాడండి. ఇట్లాగే మాట్లాడే కాపు లీడర్లు ఎవరైతే ఉన్నారో మేము ఇంతమందికి ఇచ్చాం, మేము అంతమందికి ఇచ్చేసాం అని చెప్పి గొప్పలకు పోయి బీరాలకు పోయిన వాళ్ళందరికీ కూడా మీ ఏదైతే వైసీపీ పార్టీలో ఆ సామాజిక వర్గ కాపు సామాజిక వర్గానికి రిలేటెడ్ సామాజిక వర్గాలకు ఇచ్చేటువంటి వాళ్ళందరినీ కూడా ఎందుకు ఓడించి పడేశారు ఓటర్లు? అదే సామాజిక సీట్ ఇచ్చామంటే అక్కడ ఆ సామాజిక వర్గం ఎక్కువ ఉన్నట్టే కదా, మరి ఆ సామాజిక ప్రజలు ఒప్పుకోలేదు కదా, ఓడించి పడేశారు కదా. అదే సామాజిక వర్గంలో నిలబడిన వ్యక్తి లేదు ఇంకో సామాజిక వర్గం చెందిన వ్యక్తిని ఎందుకు ఆ కాపు సామాజిక వర్గం గెలిపించుకునింది? అంటే మీరు ఈ మాటలు మాట్లాడే వాడెంత వీడెంత, వాడు పోతే ఏంటి వీడు పోతే ఏంటి, వాడు లేదా వీడు లేదా, లాస్ట్ కు ముద్రగడ పద్మనాభం పేరు కూడా మార్చుకున్నాడు కదా, ఛాలెంజ్ కొట్టి తొడగొట్టి మీసాలు గెజిట్ కూడా ఇంకా బుద్ధి రాలేదా? రైట్. అంటే ఇది ఇంత పెద్ద సామాజిక వర్గాన్ని హ్యాండిల్ చేసే పద్ధతి ఇదేనా వైసీపీ పార్టీ? కొండరాజు గారు అంత చీప్ గా కనపడుతున్నారా? విజయసాగర్ గారు ఇప్పుడు ఆయన విజయవాడ ఎంపీ కేసీఆర్ ఆయన గురించి చెప్తున్నారు. ఆయన పోయి ఆయన సమాజం నుంచి పోయి ఇంకో సామాజిక వర్గంలోకి చేరారు కదా. లాజిక్ ఒక అర్థం ఉండాలా. రెండు వైన్ వర్గాల పోటీ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఆయన పోయి జనసేన జాయిన్ అవ్వలే, ఆ వైన్ వర్గంలో జాయిన్ అయ్యాడు ఆయన. కానీ ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ది లీడర్స్ ఎటువైపు చూస్తున్నారు? కమ్యూనిటీ. అది ఇంపార్టెంట్. ఇక్కడ ముద్రగడ పద్మనాభం గురించి తొడలు కొట్టి ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. 2014 నుంచి 19 వరకు జరిగినటువంటి వేసినటువంటి కమిటీ రిపోర్టు సెంట్రల్ గవర్నమెంట్ పంపించి F కేటగిరీలో పెట్టి అమెండ్మెంట్ కోసం పంపించింది తెలుగుదేశం పార్టీ. కానీ దాని మీద పెంట పూసింది ఎవరు? వైసీపీ పార్టీ. 5% ఈబీసీ కోటాలో ఇచ్చింది ఎవరు? తెలుగుదేశం పార్టీ. దాన్ని రద్దు చేసింది ఎవరు? కాపులకి వైసీపీ పార్టీ. కాపు కార్పొరేషన్ పెట్టింది 2014-2016 వరకు 4,330 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో డిస్ట్రిబ్యూషన్ చేస్తే ఒక అనా పైసా కూడా 2019-20 వరకు ఇవ్వంది ఎవరు? వైసీపీ పార్టీ. మళ్ళా కాపులకి ఏదో చేసేసామని మాట్లాడతారు. కాబట్టి ఏం చేశారు ఏం చేయలేదన్నది 2014 నుంచి 19కి 19-24 కాపు కమ్యూనిటీ అనేది గమనించింది. కాబట్టి మేము మోసపోయాము, నన్ను మోసగించాడు ఈ మనిషి, లేని అబద్ధాలు చెప్పాడు, ఒక లీడర్ గా ఎమర్జ్ అవుతున్నటువంటి ఇంకొక నాయకుడి మీద క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నాడు, కాపు కులాన్ని రెండుగా డివైడ్ చేసేసి ఎప్పటికి కాకుండా వాళ్ళలో వాళ్ళు కొట్టుకునేలాగా చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. కాబట్టే కొంతమంది ఎలక్షన్ల ముందర ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ఫ్లుయెన్స్ తో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలయిక మీద బీజేపీ మీద వీళ్ళు పెద్ద టార్గెట్ చేయలే. పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు గారు కలయిక మీద లేనిపోయి టార్గెట్లు రాయటము, ఉత్తరాలు రాయటము, బ్లాక్ మెయిల్ చేయటము, నువ్వు ఎవడని చెప్పడము, అసలు కాపు కులానికి నీ కాంట్రిబ్యూషన్ ఏందని అడగడము, ప్రెస్ మీట్లు పెట్టడము, ర్యాలీలు చేయడము, ధర్నాలు చేయడము, ఎవరి మీద అగనిస్ట్ గా చేశారు? ఏ కులం మీద అగనిస్ట్ గా చేశారు? ప్రజలేం పిచ్చోళ్ళ? ఒకవేళ మిత్రుడు ఆ పార్టీలో కంటెస్ట్ చేస్తే చేసుకోవచ్చు, అది ఆయన ఇష్టం. సబ్జెక్ట్ ఇక్కడ మీరు ఏ పార్టీలో కంటెస్ట్ చేశారు, ఏ పార్టీ కింద రిప్రజెంట్ చేస్తున్నారు ముఖ్యం కాదు. ఇక్కడ సబ్జెక్ట్ ఇక్కడ కమ్యూనిటీని మీరు ఏం చేశారు? 2004 ఎలక్షన్ల మునుపు అర్రామ జోగే లాంటి వాళ్ళ ముసుగువీరులు, వాళ్ళ కొడుకు, లేకపోతే ముద్రగడ పద్మనాభము వాళ్ళ అబ్బాయి దేనికోసం ఆశించారని చెప్పి ప్రజలు గమనించలేదా? ఎవరి కోసం పనిచేస్తున్నారో గమనించలేదా? ఎవరు కండవాళ్ళు చివరకు వేసుకున్నారో ప్రజలు గమనించలేదా? అంటే గతంలో ఎవరెవరు తరఫున మాట్లాడారో అది అర్థం కాలేదు, ఎవరికి అర్థం కాలేదా? ఒక పార్టీ కండువా వేసుకోకుండా పార్టీకి మద్దతు చేసి 2 పార్టీలు కలవనీయకుండా సొంత సామాజిక వర్గానికి చెందినటువంటి నేతను బ్లాక్ మెయిల్ చేసి, అదే పవన్ కళ్యాణ్ ఎన్నో సందర్భాల్లో మీటింగ్ లో మీరు చెప్తే వినాల్సిన అవసరం లేదు, మీ కాంట్రిబ్యూషన్ ఏం లేదు, మీ సలహాలు నాకు అవసరం లేదు అని చెప్పాడు. అంటే అతని మీద కమ్యూనిటీని అడ్డం పెట్టి ఎంత ప్రెజర్ పెట్టారు, ఎంత ఒత్తిడి తీసుకొచ్చారు, ఎంత బ్లాక్ మెయిల్ చేశారు, వాటికన్నిటికీ లొగ్గలేదు. కాబట్టి ఈ రోజు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మీకు చెడ్డగా కనపడిపోతున్నాడు, కమ్యూనిటీ అనేది కనపడటం లేదు.
ఇవన్నీ మనం వాస్తవాలు కదా, ఇవన్నీ మాట్లాడుకోవడం కదా, ఇవన్నీ సత్యాలు కదా. రాజు, అదొక ఫ్యాక్టర్ బట్ రాజకీయంగా ఇప్పుడు ఎవరితో సైల్ అవుతే బెటరు, సతీష్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉండడం వల్ల సతీష్ గారు ఈ లెక్కలు కాపు సామాజిక వర్గంలో ఎక్కువగా బయలుదేరాయి. అందుకే కాదు సతీష్ నేతల గారు, పైన ఒత్తిడి వస్తున్న నేతలు కూడా వైసీపీని వీడుతున్నారని. సతీష్ గారు మిత్రమా ఒక్క నిమిషం. విజయసాయి ఇప్పుడు ఒకటండి, కార్పొరేషన్ అనేది సపరేట్, అదొక సప్లాన్ కింద తీసుకొని ఇచ్చే డబ్బులు. అది నువ్వు కామన్ గా వచ్చే డబ్బులు లెక్క పెట్టేసి అల్టిమేట్ గా నీకు లాభం వచ్చిందా లేదా, నీకు తిరిగిందా లేదా అంటే కామన్ గా వచ్చేట అందరికీ వస్తాయి. ఆ లెక్కలు దొంగ లెక్కలు చెప్పకండి. కార్పొరేషన్ ద్వారా సపరేట్ గా అలొకేషన్స్ ఎంత ఇస్తామన్నారు, సంవత్సరానికి 2,000 కోట్లు ఇస్తామన్నారు, 5 ఏళ్లకు 10,000 కోట్లు. అలా చెప్పిన కమ్యూనిటీస్ వాళ్ళ ఆ కమ్యూనిటీలో ఒక బిగ్ లీడర్ ని ఖచ్చితంగా అడాప్ట్ చేసుకున్న వాతావరణం ఉంటుంది ప్రతి కమ్యూనిటీలోను. రంగా కొడుకు రాధా ఏ పార్టీలో ఉన్నాడు సార్? రాధా ఏ పార్టీ ఎమ్మెల్యే ఎలక్ట్ అయ్యారు? వాళ్ళ అమ్మగారు ఏ పార్టీ ఎలక్ట్ అయ్యారు? పేరు చెప్పి ఇప్పటికీ వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి పల్లకి మోసినంత కాలం పవన్ కళ్యాణ్ మేము వ్యతిరేకిస్తూనే ఉంటాం, నో డౌట్ అందులో. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని పల్లకి ఎక్కమనండి. పవన్ వ్యతిరేకించాలన్న వ్యూహం కారణంగా పర్లే వ్యతిరేకించండి, మీరు వ్యతిరేకించాల్సిందే. వ్యతిరేకిస్తారు ప్రజలు, మీకు బుద్ధి చెప్తారు.